ఆంధ్రజ్యోతిలో 132, ఈనాడులో 128, సాక్షిలో 126 ఇన్ని వేల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. అఫీషియల్గా గవర్నమెంట్ కూడా కొన్ని ప్రెస్ నోట్స్ అయితే రిలీజ్ చేసింది. వాటిని కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి ఇప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పి చాలామంది కూడా టెన్షన్ అయితే అయ్యారు. ఎస్టర్డే మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ కూడా మీరు పరిశీలన చేయడం జరిగింది. వీటిలో చిన్న చిన్న మార్పులు అనేవి మనకు చేస్తూ గవర్నమెంట్ అనేది ఈరోజు అఫీషియల్ వెబ్సైట్లో మీరు అనుకున్నట్లుగానే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. ఏవైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్లో ఉన్నాయో ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ని అఫీషియల్ నోటిఫికేషన్స్ని పరిశీలన చేసినట్టయితే కొన్ని మార్పులు అనేవి జరిగాయి అన్నమాట. అంతేకాని ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ అనేవి ఫేక్ కాదు, ఎవరో క్రియేట్ చేసినవి కాదు. అవన్నీ కూడా గవర్నమెంటే అఫీషియల్గా తయారు చేసినవి. అయితే అవి ప్రతిపాదనలో ఉన్నవి. వాటిలో చిన్న చిన్న మార్పులు అనేవి చేయడం జరిగింది. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకు వీఆర్ఎఫ్ పోస్టులకు సంబంధించి ఓకే, అది మీకు చూపిస్తాను. బాధపడతారు మీరు చాలామంది కూడా, కానీ తప్పదు. ఓకే, సో ఈ యొక్క 126,728 పోస్టుల భర్తీలో మనకు చూస్తే లైన్మెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, లైన్మెన్ పోస్టులు ఉన్నాయి కదా విద్యుత్ శాఖకు సంబంధించి, ఈ మొత్తం 9,359 ఉన్నాయి. వీటికి సంబంధించి వేరువేరుగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పి తెలిపారు. ఈ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి శాఖలు అనేవి వేరువేరుగా అయితే రిలీజ్ చేస్తారంట. తర్వాత మనకు 22 రకాల పోస్టుల భర్తీ అనేది గవర్నమెంట్ అనేది భర్తీ అనేది చేస్తుంది. ఓకే, మొత్తంగా మనకు చూసినట్టయితే 136,087 ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ అని చెప్పి అంటున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ అనేది ఉంటుంది. 3 ప్రత్యేక వెబ్సైట్లు అనేది ఏర్పాటు. ఓకే, సో 3 ప్రత్యేక వెబ్సైట్లు అనేవి ఉండబోతున్నాయి. ఈరోజు 11 గంటల నుంచి ఇవి అందుబాటులోకి అయితే వస్తాయంట. విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి వివరాలన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయని చెప్పి అంటున్నారు. ఆగస్టు 10 అర్ధరాత్రి వరకు కూడా దరఖాస్తు అనేది స్వీకరణ అయితే ఉంటుంది. సెప్టెంబర్ 1న రాత్రి పరీక్ష 150 మార్కులకు 150% నెగిటివ్ మార్కులు కూడా చూస్తున్నారు కదా. 150 మార్కులకి 150% ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండబోతుంది. ఇప్పటికే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేసిన వారికి వెయిటేజ్, ఇవన్నీ కూడా మనకు ఎస్టర్డే డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటిలో చిన్న చిన్న మార్పులు చేశారు. ఎందుకంటే మనకు ఏవైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసిన వారికి 50 మార్క్స్ అనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉంటే ఇక్కడ 10 మార్క్స్ అని చెప్పి తెలపడం జరిగిందనమాట. అంతేకాకుండా సెప్టెంబర్ 1న మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి తెలిపాము. ఓకే, కొన్నింటిలో మనకు ఫస్ట్ వీక్ అని చెప్పి అని చెప్పడం జరిగింది. కొన్నిటికి ఫస్ట్ అని చెప్పి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ ప్రత్యేక పట్టణంగా మనం చూసినట్లయితే వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 3,307 ఇవే మనకు ఫిక్స్డ్గా ఉండబోతున్నాయి. 3,307 పోస్టుల భర్తీ అనేది ఉంటుంది. వార్డ్ ఇమిటేరియన్ సెక్రటరీ గ్రేడ్ 2 3,601, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 3,648, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 3,786, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 3,770, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 3,786, ఏఎన్ఎం 3,786, విఆర్ఓ 2,170, వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ 3,786. ఓకే, ఈ విధంగా మనకు ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వార్డు ఏవైతే మనకు పట్టణాల్లో ఈ వార్డ్స్ అయితే ఉన్నాయో సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది పత్రికా పట్టణాన్ని మనకు రావడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనకు వార్డుకి సంబంధించి ఉద్యోగాలు అయితే ఎన్ని ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే వీరు అఫీషియల్గా తెలపడం జరిగింది పత్రికా పట్టణం ద్వారా. అఫీషియల్ వెబ్సైట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూడవచ్చు. 3 వెబ్సైట్స్ అనేవి ఉండడం జరిగిందని చెప్పి ఆల్రెడీ మనకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్లో ఏవైతే ఉన్నాయో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు చూసారు. ఓకేనా, దాని తర్వాత మనం చూసినట్లయితే విలేజెస్ సంబంధించి పంచాయతీ సెక్రటరీ మనకు 7,040 ఉన్నాయి. ఓకే, 7,040. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ చూడండి ఇక్కడ 710 మాత్రమే ఉన్నాయి. అంటే వార్డులో మనకు చూస్తే అన్ని ఇచ్చారు, 2,000 పైన ఉన్నాయి. మనకు విలేజెస్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని భర్తీ చేయనున్నారు? 710 మాత్రమే భర్తీ చేయనున్నారు. ఏఎన్ఎంస్ చూస్తే 9,754, ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ చూస్తే 9,886, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ చూస్తే 794, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ చూస్తే 4,000, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ చూసినట్లయితే 6,714, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ చూసినట్లయితే 400. అంటే డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్లో కొన్ని మనకు ఈ యొక్క ఖాళీలకు సంబంధించిన పూర్తిగా మార్పులు అయితే జరిగాయి. ఓకే, మహిళా పోలీస్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ 11,158, ఇంజనీరింగ్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ, విలేజ్ సర్వేయర్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా మనకు 11,158 అని చెప్పి అన్నిటికీ కూడా కామన్గా ఇక్కడ వీరు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా పట్టణాలకు సంబంధించి అంటే పట్టణంలో అనుకున్న వాటికి సంబంధించి
అంతేకాకుండా గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయనే దానిపై వీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఇంకా మనకు చేంజెస్ అనేవి రావు. ఓకే, అఫీషియల్గా గవర్నమెంట్ అనేది మనకు ఈ విధంగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వనుంది. అయితే మనకు కేటగిరీ వైజ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు. అఫీషియల్ వెబ్సైట్లో మనకు వచ్చినప్పుడే తెలుస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకు వేకెన్సీ సంబంధించి అప్డేట్ అయితే ఉంది. వేరువేరుగా ఇప్పటివరకు కూడా మనకు వివిధ దినపత్రికల్లో కావచ్చు, లేదంటే డాట్ నోటిఫికేషన్స్లో కావచ్చు, చిన్న చిన్న మార్పులు అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇదే మనకు ఆఖరిగా ప్రతిపాదనలు అయితే రావడం జరిగింది. ఓకే, అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు మనకు 11 గంటలకి ఇవి అందుబాటులోకి అయితే వస్తాయంట. మీరు కరెక్ట్గా 11 గంటలకు ఓపెన్ చేస్తే అక్కడ మనకు అందుబాటులో లేకపోవచ్చు, అప్పుడు టెన్షన్ అయితే అవ్వద్దు. ఇవన్నీ కూడా మనకు వాళ్ళ టైం అయితే అలాగే ఇస్తారు, కానీ ఒక 1 గంటకి రావచ్చు, లేదా 12 గంటలకి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ప్రతి ఫ్రెండ్ కూడా తెలియచేయండి. వచ్చిన మార్పులకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి రాగానే మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.